బంగ్లాదేశ్ ఓ మతతత్వ దేశమని మనకు తెలుసు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపై ఎటువంటి అరాచకాలు జరిగాయో కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్లో ఓ హిందూ మహిళకు జరిగిన అన్యాయం కోసం తీవ్ర ఉద్యమం సంచలనమైంది. దాదాపు ఈ ఘటన వల్ల దేశం అంతా అట్టుడికిపోతోంది. వివరాల్లోకి వెళ్తే జూన్ 26, 2025 రాత్రిపూట బంగ్లాదేశ్లోని కుమిల్లా జిల్లాలోని మురాద్నగర్ ఉపజిల్లాలోని రామచంద్రపూర్ పచ్కిట్టా గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధితురాలు ఒక 21 ఏళ్ల హిందూ మహిళ. తన భర్త దుబాయ్లో పనిచేస్తుంటాడు. ఇంట్లో తన తండ్రి 2 పిల్లలతో ఉంటుంది. ఆమె స్థానిక హరిసేవ ఉత్సవం కోసం 2 వారాల క్రితమే తన గ్రామానికి వచ్చింది. ఈ సమయంలో స్థానిక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడైన ఫజోర్ అలీ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడని సమాచారం. అయితే జూన్ 26 రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫజోర్ అలీ ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి కత్తితో బెదిరించి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. అంతేకాదు ఈ దాడిని 4 వ్యక్తులు సుమోన్, రోమాన్, ఎండి ఆరిఫ్ అలాగే ఎండి అనిక్ వీళ్ళందరూ కలిసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ దారుణ ఘటన జూన్ 29న వీడియో వైరల్ అవడంతో వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఆ మహిళ తన గౌరవాన్ని కాపాడమని వేడుకుంటూ కనిపించడం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ముఖ్యంగా జగన్నాథ్ హాల్ డార్మెటర్లోని మైనారిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. వారు దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అలయన్స్ నేతృత్వంలో దేశంలోనే అతిపెద్ద టార్చ్ లైట్ మార్చ్ జరిగింది. అయితే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 29 ఉదయం 5 గంటల సమయంలో ఫజోర్ అలీని ఢాకాలోని సయ్యదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీడియో తీసి వైరల్ చేసిన 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మురాద్నగర్ పోలీస్ స్టేషన్లో మహిళలు, పిల్లల నిరోధక చట్టం 2000 కింద కేసు నమోదైంది. కోమిల్లా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హైకోర్టు కూడా ఈ వీడియోను సోషల్ మీడియా నుండి వెంటనే తొలగించాలని, బాధితురాలికి భద్రత మరియు వైద్య సహాయం అందించాలని ఆదేశించింది. అయితే ఈ ఘటన కేవలం ఒక అత్యాచారం కాదు, బంగ్లాదేశ్లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందూ మహిళలపై జరుగుతున్న హింసను బయటపెట్టింది. హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనారిటీస్ ప్రకారం 2025 ఏప్రిల్ నుండి కోమిల్లా జిల్లాలో హిందూ మహిళలపై దాదాపు 13 గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలు మైనారిటీ మహిళలను లక్ష్యంగా చేసుకొని బలవంతంగా మత మార్పిడి చేయడం లేదా ఘోరంగా దాడులు జరగడం వంటివి ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ మిర్జా ఫక్రుమ్ ఇస్లాం ఆలంగీర్ కూడా దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు పెరిగాయని కొందరు విమర్శిస్తున్నారు. భారతదేశ బాహ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా జూన్ 27న ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులతో సహా మైనారిటీల భద్రతను నిర్ధారించాలని కోరింది. అయితే ఒక షాకింగ్ ట్విస్ట్లో చాలా వరకు బాధితులు తమ కేసును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది వారిపై ఒత్తిడి ఉందనే సందేహాలను కూడా రేకెత్తిస్తోంది. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న కేసు సంబంధించి ఆమె కేసు ఉపసంహరించలేదని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని కొందరు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, మహిళల హక్కులపై పెద్ద ప్రశ్నలనే లేవనెత్తింది. భారతదేశంలో కూడా ఈ ఘటన హిందూ సంఘాలలో ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఇది పొరుగు దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను హైలైట్ చేస్తోంది. ప్రస్తుతం యూనిస్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్న తరుణంలో ఈ ఘటనపై యూనిస్ ఎటువంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూడాలి.